హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను పైనాపిల్ ఫ్రై మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను దీనికోసం పైనాపిల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. పైనాపిల్ మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మన డైట్లో తీసుకోవడం వల్ల మనము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా దీన్ని తీసుకుంటే చాలా మంచిది. త్వరగా వెయిట్ లాస్ అవ్వడంతో పాటు ఎక్సర్సైజ్ తర్వాత బాడీ కోల్పోయిన న్యూట్రియంట్స్ అన్నిటినీ ఇది మళ్ళీ తిరిగి అందిస్తుందండి. సో మీరందరూ కూడా ఈ పైనాపిల్ దొరికినప్పుడు తప్పకుండా దీన్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఇది మన శరీరానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి కదా. సరే, ఇప్పుడైతే డైరెక్ట్గా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఒక పైనాపిల్ స్లైస్ తీసుకొని దీన్ని ఇలా అడ్డంగా ఒకసారి కట్ చేసుకొని మళ్ళీ ఇట్లా దాన్ని నిలువుగా కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్ని పైనాపిల్ స్లైసెస్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకున్న పీసెస్ అన్నిటినీ ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ పీసెస్ అన్నిటినీ ఇప్పుడు మ్యారినేట్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మ్యారినేట్ చేసుకోవటానికి నేను ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్ తీసుకొని అందులోకి 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది లైట్ బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ అన్నమాట. మా దగ్గర ఇది అవైలబుల్గా ఉంటుంది. మేము ఎక్కువ రిఫైన్ చేసిన షుగర్ని వాడము. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను పింక్ సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను మిరియాల పొడి వేసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నాను. ఈ చిల్లీ పౌడరు కారం తక్కువ ఉంటుంది, అలాగే మంచి కలర్ అయితే ఇస్తుంది. ఈ చిల్లీ పౌడర్ మీ దగ్గర అవైలబుల్గా లేకపోతే మీరు మామూలుగా పచ్చికారం అయినా వేసుకోవచ్చు. ఈ పదార్థాలన్నింటినీ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం కలిసే విధంగా యూనిఫామ్గా వాటిని కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్స్చర్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పైనాపిల్ ముక్కల్ని వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా బార్బిక్యూకి వెళ్ళినప్పుడు ఇలా పైనాపిల్ని వాళ్ళు గ్రిల్ చేసి ఇస్తారు. దాన్ని ఎప్పుడైనా టేస్ట్ చూసారా ఫ్రెండ్స్? అది చాలా యమ్మీగా ఉంటుంది కదా. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను, దానికన్నా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ ఈ పైనాపిల్ పీసెస్కి పట్టే విధంగా ఇలా చక్కగా కలుపుకోవాలి. స్పూన్తో మిక్స్ చేయడం కంటే చేత్తో మిక్స్ చేస్తే వీటన్నిటికీ ఈ పదార్థాలు చక్కగా పడతాయి అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పదార్థాలన్నీ కలిపిన తర్వాత దీన్ని ఎక్కువసేపు మనం ఉంచకూడదండి. వెంటనే దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న షుగర్, సాల్ట్ వీటన్నిటి వల్ల ఈ పైనాపిల్ ముక్కల్లోంచి వాటర్ బయటకు వచ్చేసి ఇది వాటరీగా అయిపోతుంది. అందుకని దీన్ని వెంటనే మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా ఫ్రై చేసుకున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పదండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక స్పూన్ బటర్ అయితే యాడ్ చేశాను. ఈ బటర్ని కొంచెం అటు ఇటు ఇలా కదిలిస్తూ ఇది కరిగే వరకు కొంచెం అటు ఇటు కలుపుతున్నాను. ఈ బటర్ కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా పైనాపిల్ పీసెస్ని ఇందులోకి యాడ్ చేస్తాను. మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే మీరు మామూలు ఆయిల్తోనైనా దీన్ని ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ బటర్ క్వాంటిటీ ఎక్కువ అవుతుందేమో అనిపించి కొంచెం బటర్ని అయితే తీసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోకి నేను పైనాపిల్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్క పైనాపిల్ పీస్ని ఈ కరిగిన బటర్లోకి వేసుకుంటున్నాను. దీనంతటినీ బాగా నల్లగా మాడనివ్వకుండా అటు ఇటు జస్ట్ లైట్ బ్రౌన్ కలర్లో ఇది ఫ్రై అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా అన్ని పీసెస్ని అయితే ఈ బటర్లోకి యాడ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్.
ఈ పైనాపిల్ ఫ్రై అయితే ఉంది ఫ్రెండ్స్, అద్దరిపోయిందండి. టేస్ట్ మామూలుగా లేదు. నోట్లో పెట్టుకుంటే వెన్నపూస కరిగినట్టు కరిగిపోయింది. చాలా యమ్మీగా ఉంది. చాలా స్వీట్గా, అలాగే కొంచెం పుల్లగా, కారంగా, షడ్రుచులు అంటారు కదా, అంటే చేదుగా లేదులేండి. పుల్ల పుల్లగా, కారంగా, తీయగా చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. పైనాపిల్ తినను అని మారం చేసే పిల్లలకు కానీ, అసలు పైనాపిల్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ ఇలా పైనాపిల్ ఫ్రై చేసి ఒక ముక్క తినిపించండి ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు మీ చేతిలోదంతా లాగేసుకొని తినకపోతే అప్పుడు నన్ను అడగండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేసేయండి. ఒక 2 నిమిషాల సేపు ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత వీటిని మరొక సైడు ఇలా ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన ఈ పైనాపిల్ పీసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, యమ్మీగా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ పైనాపిల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా దీన్ని చేసేయచ్చు. చాలా ఈజీ అండి. వితిన్ 5 మినిట్స్లో ఇది తయారైపోతుంది. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.